పేరు భువన. నాకు త్వరలో పెళ్లి చేయాలి. మా నాన్న తొందరపడుతున్నారు. ముక్కు మొహం తెలియని వాడిని ఎవరినో తీసుకొస్తే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నాకు కాబోయే మొగుడు ఎలాంటి వాడో జోస్యం తెలుసుకోవాలని ఉంది. చెప్పు. చెయ్యి పెట్టమ్మా. అలాంటి ఇలాంటి మగాడు కాదు, గొప్ప రాశిగల అదృష్టవంతుడు, 6 అడుగుల అందగాడు, ఎవరికి అందనంత ఎత్తునుంటాడు. సరదాగా ఆకాశానికి భూమికి మధ్య అప్పుడప్పుడు హుషారుగా తిరుగుతుంటాడు. ప్రజలు అధికారులు తల ఎత్తు చూసి అంత ఎత్తులో ఉంటాడు. తన చుట్టూ తాను తిరిగే భూమిలాగా తనకు తాను తిరుగుతూ నిప్పులు వర్షం కురిపించే మునగాడతను. ముసలి ఏదో ఆడపిల్లని కాబోయే మొగుడు గురించి సీక్రెట్ గా వచ్చి సిగ్గు విడిచి అడిగానని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. నువ్వు చెప్పే పోలికలు ఉండేవాడు అసలే ఈ భూమి మీద ఉంటాడనుకోను. ఉన్నాడు. ఆడే నీ కాబోయే మొగుడు రాజకుమారుడు. నేను మాట చెప్పానంటే ఖచ్చితంగా నిజమై తీరుతుంది. నేను చెప్పిన సాహసాలు చెయ్యగలోడే నీకు మొగుడుగా వచ్చి తీరుతాడు. నా మాటకు తిరుగులేదు. నా మాట నమ్ము తల్లి. గొప్ప రాజకుమారుడు అన్నమాట. అవును, ఆడే నీ కాబోయే మొగుడు. కానీ అతని గుర్తుపట్టడం ఎలా? మచ్చ, పుట్టు మచ్చ ఉంటుంది అతనికి. ఎక్కడుంటుంది? మొల కింద తొడపైన మచ్చ. అక్కడుంటే నేను ఎలా చూడను మరి? ఏముంది, కనిపించిన ప్రతోడి ప్యాంట్లా చూస్తే తెలిసిపోద్ది. అంత అరుపు ఎందుకు? ఎవరు కదలట్లేదు కదా. మా డబ్బు తే, మా దగ్గర కొట్టేసిన డబ్బు అంతా తే. కాచేడి రాస్కలి, షూట్ హిమ్.
ఉండు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా మచ్చుందో చూసుకో. రే, ఈ చుట్టుపక్కల ఎవరినైనా సన్నగా పొడుగ్గా నుదుటి మీద బొడుపున్న వాడిని చూసావా? వాడికి సుమారు 50 ఏళ్ళు ఉండొచ్చు. సన్నగా పొడుగ్గానా? నేను చూడలేదు. శాఖ 18 ఏళ్లుగా వాడి గురించి ఊరూరు వెతికా. దొరకలేదంటే వాడు అప్పుడే చచ్చుంటాడు. వాడు చావలేదు. చచ్చుంటే వాడి శవం అప్పుడే దొరికేది. వాడు బతికే ఉన్నాడు, ఉంటాడు. ఈ టౌన్లో కూడా మొత్తం వెతకండి. నీ దగ్గర డైమండా? చాలా ఖరీదు ఉంటదే, నీకెక్కడిది? ఆ వివరాలన్నీ నీకు అనవసరం. ఆ డైమండ్ తీసుకుని నాకు పని చేసి పెట్టాలి. ఏం పని? రాబరీయా, కిడ్నాపా, జైల్ బ్రేకా? ఇక్కడి నుంచో ఆడపిల్లని తీసుకుని పలాస్పాడులో దించాలి. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? ఆడపిల్లని పసిపిల్లని సంకలనిక్కించుకుని ఊళ్ళు తిప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? అయినా వాళ్ళే రేలో గుర్రబండ ఎక్కి వెళ్ళొచ్చు కదా. పలాస్పాడుకు రైలు రూట్ లేదు. మట్టిదారి, కొండలు, అడవులు, ఎడారి గుండా వెళ్ళాలి. అది చాలా ప్రమాదంతో కూడుకున్న ప్రయాణం. ఆ పిల్లకి ఎలాంటి ఆపద రాకుండా తీసుకెళ్ళడం చాలా కష్టమైన పని. అందుకే నిన్ను అడుగుతున్నా. సర్లే, ఎవరా పిల్ల? నా కూతురు. వార్ని చాలా ఉందే నీలో. ముందు డైమండ్ తీసావు, తర్వాత కూతురుని తీసావు. చాలా బిల్డప్లు ఉన్నాయి. సర్లే, నీ కూతురుని రెడీగా ఉండమను, రేపే తీసుకెళ్తాను. అదేం కుదరదు. ఇప్పుడే 1 గంటలో బయలుదేరా. నన్ను అర్జెంటుగా రెడీ చేసి అంత దూరం పంపడం దేనికి నాన్న? అది కాదు భువన, బాబాయ్ నేను అర్జెంటుగా పంపమని కబుర్ చేశాడు. ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది, లేకపోతే ఎందుకు రమ్మంటాడు? ఆల్రైట్, వెళ్తాంలే. రామ్మా.
తొందరగా రెడీ అవ్వమ్మా. కాసేపట్లో నేను తీసుకెళ్లే మనిషి వస్తాడు. తీసుకెళ్ళడానికి మోసుకెళ్ళడానికి మనిషి ఎందుకు? నేనేం పసిపిల్లనా? నేను వెళ్ళగలను. నీకు తెలీదమ్మా, వారం రోజుల ప్రయాణం, కొండలు అడవులు దాటి వెళ్ళాలి. ఒక మనిషి తోడుండడం చాలా అవసరం. నా మాట విను. సరే, నీ ఇష్టం. అదిగో మాటల్లోనే వస్తున్నాడు రాజా. అరే పుట్టుమచ్చా? ఇతనా? దొంగ, రాస్కల్, స్కౌండర్, రౌడీ, బద్మాష్, రోగ్, లోఫా. తిట్లు సంగతి తర్వాత గానీ ముందు ఆ సంగతి చెప్పు. ఆ మచ్చోడు దొరికాడా? ఓ షట్ అప్. నాన్న, నన్ను తీసుకెళ్ళేది ఇతనే అయితే నేను చచ్చినా వెళ్ళను. మరి ఎవరితో వెళ్తావు? ఆ చోట్ల మచ్చన్నోడితో వెళ్తావా? ఏయ్, నా పర్సనల్ మ్యాటర్ మాట్లాడావంటే నిన్ను. అమ్మ భవన, గొడవలతో ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. నా మాట విను. నేను ఇతనితో ఇంకేం మాట్లాడుకో. అతని మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా అర్జెంటుగా బయలుదేరు. వెళ్తానులే. రాజా, అది చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. గారం చేయడం వల్ల అల్లరెక్కువైంది. అదేం చేసినా మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా నా తమ్ముడు ధర్మ దగ్గరికి చేర్చు. అదంటే నాకు ప్రాణం. నువ్వేం దిగులు పడకు, నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. ఆ ధైర్యంతో నేను నీతో పంపుతున్నా. ఓకే నాన్న, వెళ్తాను. ఇది మర్చిపోయావమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో, నువ్వు గుర్రం మీద ముందెక్కుతావా వెనకెక్కుతావా? నేను నెత్తి మీద ఎక్కుతా. నా గుర్రం మీద నేను ఎక్కగలను. అలాగే కానీ మర్చిపిల్ల. షట్ అప్. నా పేరు భువన. ఏంటి, నువ్వు కూడా వస్తావా? సర్లే, ఉన్న ఒక లగేజ్ చాలు. కనిపిస్తుందా? వాడు ఆ పిల్లని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. సీక్రెట్ గా మనం వాడిని ఫాలో అయ్యి టైం ప్లేస్ చూసి వాడిని ఫినిష్ చేద్దాం. ఓకే, సారీ. నన్ను చూసించాలే కానీ షో అయింది, చూపించు. ఏంటి అబ్బా, ఎక్కడికి? మంచి టైంలో వచ్చి పాడు చేసావు. కాసేపట్లో వాడు డబ్బంతా నొక్కేసేదాన్ని. ఈ చిల్లర నొక్కులు ఎందుకే? ఆ రాజాగారు ఎక్కడికో ఊరు బయలుదేరాడు. వాడు పెద్ద బేరం తగిలితే తప్ప పని చేయడు. వాడిని ఫాలో అయ్యామనుకో, పెద్ద నొక్కులే నొక్కేయచ్చు. వెళ్ళిన వాడు వస్తాడు కదా. వస్తాడు, చస్తాడు. మంచి ఫిగర్ నేసుకు బయలుదేరాడు. వాడు దాంతో సెటిల్ అయిపోయాడు అనుకో, అప్పుడు నువ్వు నేను. అమ్మా, మంచి ఫిగరా?